తెలంగాణలో లోకల్ వార్ కోర్టు ఎన్నికల సంఘం ప్రభుత్వం మధ్య ట్రయాంగిల్ సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్స్ పై పట్టుదలగా ఉంది. ఆఖరి పోరాటానికి సిద్ధమవుతోంది. కోటా సాధన కోసం సుప్రీం కోర్టుకైనా వెళ్లాలని డిసైడ్ అయింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల తంతు హైకోర్టు తీర్పు తర్వాత మరింత సంక్లిష్టంగా మారింది. 42% బీసీ కోటాకు బ్రేకులు పడి ఎన్నికల నోటిఫికేషనే రద్దవడంతో స్థానిక సమరానికి చిక్కుముళ్లు పడ్డాయి. కానీ ఈ పీఠముడిని విప్పేందుకు హైకోర్టు ఒక ఉపాయం కూడా ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు విధించిన గడువు ముగుస్తోంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా పాత విధానం ద్వారా ముందుకు వెళ్లొచ్చు అనేది ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన రిలీఫ్. కానీ రిజర్వేషన్లు 50% మించొద్దన్న షరతును గుర్తు చేసింది. అనుకున్న కోటాను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లొచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది కూడా. ఈ విధంగా స్థానిక పోరులో ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది హైకోర్టు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ప్రపోజల్ పై ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లొచ్చా అనే అంశంపై ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టే ఆలోచనలో లేదు. మంత్రులు, న్యాయ నిపుణులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎలా నిర్ధారించింది అన్ని వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించి బలంగా వాదనలు వినిపించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై సీరియస్ గా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న డైలమా నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది. కానీ ఈలోగానే ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టినా ఆశ్చర్యం లేదు.